హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజుగారు అమ్మాయి ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఈరోజు నేను బూరెల రెసిపీ చెప్తున్నానండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ మెజర్మెంట్స్తో చేసి చూడండి. అండ్ ఇప్పుడు నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను. 2 గ్లాసులు మినపప్పు తీసుకున్నానండి. 2 గ్లాసుల మినపప్పుకి మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకుంటామో అదే గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకోండి. 2 గ్లాసులు మినపప్పు, గ్లాస్ బియ్యం బాగా కడిగేసుకుని ఇలా 2 నానబెట్టుకోండి. అండ్ అది ఇంకోటి చూపించాను కదా, అది ఇడ్లీ నూక హాఫ్ గ్లాస్ తీసుకోండి. శనగపప్పు అనమాట. 2 గ్లాసులు శనగపప్పు తీసుకున్నాను. బాగా కడిగేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం. కొంచెంసేపు నానపెట్టేసుకోవాలి శనగపప్పు. నానపెట్టేసుకున్నాక కుక్కర్ పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అవుతుంది. కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి ఇందులో మనకి ఇంకా పప్పు బద్దలు ఉంటాయి కదండి, అవి ఏమన్నా ఉంటే అలా కొంచెంసేపు కలపండి, మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకుందాం. మీకు ఎంత చెప్పాను, శనగపప్పు 2 గ్లాసులు శనగపప్పు చెప్పాను కాబట్టి 3/4 కేజీ బెల్లం పడుతుంది. అంటే అర కేజీకి ఇంకొంచెం అనమాట. 3/4 కేజీ బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా దగ్గర పడాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలి. చాలా టేస్టీగా వస్తాయండి. మెజర్మెంట్స్ తప్పకుండా వినండి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. ఇది ఇంకా దగ్గరికి అవ్వాలి. బాగా కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టేస్తుంది అనమాట. అడుగు పట్టకుండా ఉండాలంటే మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం బూరులు తోపు చూద్దాము. తోపు పిండి చూస్తున్నారు కదండి, కొంచెం బెల్లం వేసుకున్నాము. తోపు పిండిలో కొంచెం బెల్లము, కొంచెం సాల్ట్ పడుతుంది అనమాట. ఓకేనండి, బెల్లం సాల్ట్ పడుతుంది. బాగా కలిపేసుకోండి, బెల్లం ముక్కలు లేకుండా కలిపేసుకోండి తోపు పిండిలో. ఇప్పుడు చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పూర్ణాల కోసం చూద్దాం. చూసారు కదా, కొంచెం దగ్గర పడింది. ఇంకా కొంచెం దగ్గర పడని మనకు ఇందులో నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి, ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిలా యాడ్ చేస్తున్నానండి. కొంచెం పెద్ద గరిటతో వేసుకుంటున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకు కొంచెం దగ్గరికి అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. చూడండి, 1 స్పూన్ ఇలాచీ పౌడర్ అనమాట వేసి బాగా కలిపేసుకొని ఒక పక్కకు పెట్టేసుకుందాం. చూస్తున్నాం కదా, ఇలా బాగా కలిపేసుకుని ఒక పక్కకు పెట్టేసుకుంటే మనకు కొంచెం చల్లబడుతుంది. అప్పుడు మనం పూర్ణాలు చేసుకుందాం. కలిపేసుకుందాం, పక్కన పెట్టుకుని. చూసారు కదా, పూర్ణాలు చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ చూసారు కదా మరుగుతుంది. బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం చేసిన తోపులో పూర్ణం వేసుకొని బూరెలు వేసుకోవడమేనండి. నేను చెప్పిన క్వాంటిటీస్ ఎక్కడ మిస్ అవ్వకుండా అదే క్వాంటిటీస్లో ఒకసారి మీరు కూడా చేసుకుని చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి బూరెలు. అండ్ అప్పుడే తింటే కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అంతేనండి, మన రెసిపీ అయిపోయింది. అండ్ దసరా కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం ఈసారి. ఇయర్ అక్కడే అనమాట దసరా, అమ్మ వాళ్ళ ఇంట్లోనే పూజ. అమ్మవారికి ఈసారి అక్కడే నైవేద్యాలు పెట్టుకుని అక్కడే దండం పెట్టేసుకున్నాం. హాలిడేస్ కూడా అయిపోయినాయి, ఇంక ఇంటికి వెళ్ళిపోవడమేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.